ఉందో లేదా కొత్తగా నిర్మించిన ఆలయంలా ఉందో అనిపిస్తుంది కదా. ఆ గోపురం 2018-19 కాలంలో సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనగా వాడుకుంటున్నారు. అంటే హిందువులకి ఇది మన గుడే అని భ్రమ కలిగి కొండ కనిపిస్తే అక్కడ ఒక శిలువ పాతుతారు. కొన్నేళ్ల తర్వాత తమ వంశంలో ఏ ఒక్క హిందువు లేని నిఖార్సైన క్రైస్తవులకు మాత్రమే జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ విజువల్స్ చూడండి. దూరం నుంచి చూస్తే ఇది ఏదో పురాతన హిందూ దేవాలయంలా ఉందో లేదా కొత్తగా నిర్మించిన ఆలయంలా ఉందో అనిపిస్తుంది కదా. ఆ గోపురం, ఆ కట్టడం శైలి, ఆ రంగులు అచ్చం మన గుడిని తలపిస్తున్నాయి. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజం కనిపిస్తుంది. దానిపైన ఉంది కలశం కాదు, శిలువ. మైదుకూరు నుండి బద్వేల్ వెళ్లే దారిలో బసాపురం టోల్గేట్ దగ్గర ఉన్న ఒక కొండ మీద వెలిసిన ఈ కట్టడం పేరు స్వస్తగిరి మాతా పుణ్యక్షేత్రం. ఇది చర్చి అని చెబితే తప్ప నమ్మలేని పరిస్థితి. అసలు మన సంస్కృతిని, మన ఆలయ నిర్మాణ శైలిని ఇలా కాపీ కొట్టాల్సిన అవసరం వీళ్ళకేంటి? ఇది భక్తి మార్గమా లేక హిందువులను భ్రమలోకి నెట్టి మతం మార్చే కుట్రనా? గమనించండి, ఎక్కడ ఖాళీ కొండ కనిపిస్తే అక్కడ ఒక శిలువ పాతుతారు. కొన్నేళ్ల తరువాత అది చర్చిగా మారుతుంది. ఏ హక్కుతో వీళ్ళు కొండలను ఆక్రమిస్తున్నారు? ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు వీళ్ళ జాగీరా? ఇక్కడ మరో విచారకరమైన విషయం ఏంటంటే ఆ చర్చిని ప్రారంభించింది ఎవరో తెలుసా? 2018-19 కాలంలో సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనగా టీటీడీ చైర్మన్గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ గారు, ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే. హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తే ఇలాంటి కట్టడాలను ప్రోత్సహించడం మన దౌర్భాగ్యం కాక ఇంకేమిటి? కేవలం ఓట్ల రాజకీయాల కోసం ధర్మాన్ని తాకట్టు పెడతారా? క్రైస్తవ మత సిద్ధాంతం ఏం చెబుతుంది? విగ్రహారాధన పాపమని, అన్య దేవతారాధన చేయకూడదని గొంతు చించుకొని చెబుతారు. మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహాలేంటి? ఈ గర్భగుడి నమూనా ఏంటి? ఈ హిందూ ధర్మాన్ని అనుకరించడం కాదా? మతం మారిన తరువాత మన ఇంటి ఆడపడుచులు బొట్టు తీసేయాలి, గాజులు వేసుకోకూడదు, శుభకార్యాల్లో కళావిహీనంగా ఉండాలని నియమాలు పెట్టే ఈ మత పెద్దలు నిర్మాణాల్లో మాత్రం మన హిందూ శైలిని ఎందుకు వాడుకుంటున్నారు? అంటే హిందువులకి ఇది మన గుడే అని భ్రమ కలిగించి మెల్లగా మతం మార్చడమే వీరి వ్యూహమా? ఇది ఖచ్చితంగా ఆధ్యాత్మిక మోసం. ఓ హిందూ సమాజమా, ఇంకా ఎంతకాలం నిద్రపోతావు? అన్ని మతాలు ఒక్కటే అని చెప్పే సెక్యులర్ వాదులకు ఈ ఆక్రమణలు కనిపించవా? మన గుడి దగ్గర ఒక చిన్న మార్పు జరిగితే గగ్గోళ్ళు పెట్టి వీళ్ళు కొండలే అన్యాక్రాంతం అవుతుంటే నోరు మెదపరు. ఇతర మతాల వారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పక్కా ప్లాన్తో వెళ్తుంటే మనం మాత్రం అన్నీ సమానమే అనుకుంటూ మన సంస్కృతిని పోగొట్టుకుంటున్నాం. బైబిల్లో ఎక్కడా డిసెంబర్ 25న యేసు పుట్టాడని లేకపోయినా పండగలు జరుపుకోవడం వారి ఇష్టం. కానీ ఆ పండగ సాకుతో మన ధర్మాన్ని తక్కువ చేయడం, మన నిర్మాణ శైలిని దొంగలించడం ఏంటని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. చివరిగా ఒక్క మాట, తమ వంశంలో ఏ ఒక్క హిందువు లేని నిఖార్సైన క్రైస్తవులకు మాత్రమే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కానీ హిందూ మూలాలు ఉండి మతం మారి మళ్ళీ మన దేవాలయాల నమూనాల్లోనే చర్చిలు కట్టుకుంటూ మోసం చేసే వాళ్లకు కాదు. మన సంస్కృతిని కాపాడుకుందాం, ఇటువంటి ఆక్రమణలను ప్రశ్నిద్దాం. ఈ వీడియోని ప్రతి హిందువుకు చేరేలా షేర్ చేయండి. మన ధర్మం మన చేతుల్లోనే ఉంది. జై హింద్, జై శ్రీరామ్.